పడుతుందా? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. మన బిఆర్ఎస్ నాయకులు ఇందాక మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన సొంత కేటీఆర్ గారే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక నీటి విషయానికి వస్తే అమ్మా, నీటి విషయాలు అనేవి చాలా సున్నితమైన అంశాలు ఇవి. దీనివల్ల ప్రాంతీయత అనేది రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. మన రెండు రాష్ట్రాల నీటి సంబంధం మనం కనుక చూస్తే కృష్ణా గోదావరి రెండు ముఖ్యమైన నదులలో మనకు చూసుకుంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నుంచి దాదాపు 811 టీఎంసీలు వాడుకోవడానికి, అదే విధంగా గోదావరి నుంచి దాదాపు 1100 టీఎంసీలు మనకు కేటాయించడం జరిగింది. కాబట్టి రాష్ట్రం విభజించిన తర్వాత మనకు కృష్ణా నీళ్లలో వాటా 66% ఆంధ్రప్రదేశ్ కు, 34 దమాషాగా వాడుకోవడం జరుగుతా ఉంది. అందులో మనం చూసుకుంటే దాదాపు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే 299 టీఎంసీలు నికర జలాల మీద వాటా చేసి తెలంగాణ రాష్ట్రానికి ఉంది. కాబట్టి మొత్తం కూడా సజావుగా జరుగుతోంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2023వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మనకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మార్చడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన వల్ల ఇదంతా జరిగింది. అక్కడి నుంచి మొత్తం రాజేసుకుంది. ఒకసారి మనము విభజన జరిగిన తర్వాత చూసుకుంటే మనము చంద్రబాబు నాయుడు గారు ఎంతో విధంగా రాష్ట్రానికి అయితేనేమి రాయలసీమకు సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక గట్టి పట్టుదలతో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మనము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఏకకాలంలో అంటే ఒక సంవత్సరంలో పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించి తద్వారా ఆ కృష్ణా డెల్టా యొక్క నీళ్లను మనము శ్రీశైలంలో స్టోర్ చేసుకుని తద్వారా రాయలసీమకి ఇచ్చిన ఒక గొప్ప చతురతతో ఆనాడు మొత్తం కూడా మంచిగా జరిగింది. ఈ రోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి మనం గనక క్లుప్తంగా చూస్తే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కహాని చెప్పేది ఏమిటంటే పోతిరెడ్డిపాడు మాకు ఎక్కువ ఉంది కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మనము 800 ఫీట్లకే మనం తీసుకుని వస్తాము అని చెప్పి ఏదో చెప్తున్నారు. కానీ మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే రాయలసీమకు శ్యామలం చేయాలని చెప్పి ఆనాడు 2014 నుంచే కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఆయన 800 అడుగులు అంటున్నారు. ముచ్చుమరి మనం తీసుకుంటే అది 790 అడుగులకే ఉంది. కాబట్టి ముచ్చుమరి మనము పూర్తి చేసుకొని కేసీ కెనాల్ కు నీళ్లు ఇస్తూ అదే విధంగా హెచ్ఎన్ హంద్రీని మాకు ఇచ్చుకొని అదే విధంగా డిపిఆర్ ను తయారు చేసి ఆ యొక్క నీళ్లను ముచ్చుమరి నుంచి మనకు బనకచర్ల లిఫ్ట్ ద్వారా మనకు గాలేరు నగరికి తెలుగంగకు చేయాలని చెప్పి డిపిఆర్ కూడా వచ్చేసింది. కాబట్టి రాయలసీమకు ఒక పకడ్బందీగా ఒక పక్కా ప్రణాళికతో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వము సజావుగా మొత్తం ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. కానీ ఎక్కడ చేస్తే ఆ యొక్క పనులను మనము చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఒక బూటకు నాటకాన్ని తెరతీసింది. ఆ ముచ్చుమరి నుంచి ఆ డిపిఆర్ కాకుండా సంగమేశ్వరికి మార్చి దాన్ని ఏదో విధంగా చేసి కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడి 1000 కోట్లు 900 కోట్ల రూపాయలు దాన్ని వెచ్చించి ఏదో విధంగా చేసి దాన్ని అతలాకుతలం చేసి పాడేసింది. కాబట్టి 2020వ సంవత్సరంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాటి ప్రభుత్వము దాన్ని క్లియరెన్స్ ఇచ్చింది. 2021వ సంవత్సరంలోనే పనులు పూర్తయ్యాయి. కాబట్టి 2022, 2023, 2024 ఈ 3 సంవత్సరాలు చేతకాక సంపూర్ణం చేయకుండా అర్ధాంతరంగా ఆపివేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేయడం ఇది సమంజసమేనా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూటిగా చెప్పదలుచుకుంది ఏమిటంటే కూటమి ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళికతో ఒక పకడ్బందీగా ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుడు చేతుల్లో తెలుగుదేశం ప్రభుత్వము నడవదు. నీ యొక్క మొత్తం ఆ డిపిఆర్ అంతా కూడా ఒక వ్యర్థం. అది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 ఏ అయితే ప్రణాళిక రచించుకొని ముచ్చుమరి దగ్గర నుంచి మనకు ఈ విధంగా అన్ని కూడా ప్రాజెక్ట్స్ కట్టుకుంటూ వచ్చిందో దాన్నే కంటిన్యూ చేసి ఖచ్చితంగా రాయలసీమకు సస్యశాలం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలనేదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందితులకు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ తెలంగాణ వాసులకు కూడా ఒకటే చెప్తున్నాం. నికర జలాలపైన రాజీ పడే ప్రసక్తే లేదు. మన రాష్ట్రానికి వచ్చే వాటా మీద రాజీ పడే ప్రసక్తే లేదు. మిగులు జలాలపైన, వరద జలాలపైన తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహాయ సహకారాలు అందిస్తారు. మనం ఇద్దరం కూడా సమాన సోదరులుగా ముందుకెళ్ళాలి, అభివృద్ధిలో ముందుకెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం తప్పితే మనకు వచ్చే నికర జలాల వాటాలో రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానమ్మా. రైట్. సో పాదయాత్ర రెడ్డి గారు, ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది, ఆ తర్వాత మళ్ళీ